ఆఫీస్ కు వచ్చి కంప్లైంట్ చేయవలసింది. చిన్న శేషిరెడ్డి, పాండురంగాపురం. మారుతానే ఇట్లా చూడనా, మారుతానే ఇట్లా చూడన్నా. बंगी कन्हैया, देवनगर. शेख महबूब बाशा, विजयपुरी कॉलोनी. केयर ऑफ शेख नबील. मंडा लक्ष्मी देवी पोलू. जूनेपल्ले नरसिंह चावल. थैंक यू सीएम साहब. थैंक यू सीएम साहब. थैंक यू. जय तेलुगुदेशम. जय तेलुगुदेशम. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మన గోస్పాడు కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి గారికి, మన నాగార్జున 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జునకి, అట్లానే మన గ్రామ పెద్దలందరికీ, మన వార్డు ఇన్ఛార్జెస్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మనకు టోటల్ అమౌంట్ గోవిందన్న ఆల్రెడీ చెప్పినాడు. 23,25,962 వచ్చినాయి. అట్లానే ఈరోజు మొత్తం 36 మెంబర్స్ కి ఇస్తున్నాం మనం చెక్ పంపిణీ. టోటల్ అమౌంట్ వచ్చేసి 2,61,54,530 రూపీస్ ఇస్తున్నాము ఓన్లీ నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి. టోటల్ మెంబర్స్ ఇప్పటి వరకు వచ్చేసి 369 వచ్చినారు. ఇది ఇప్పటికి నేను అనుకుంటాను ఇది 18th or 19th టైం ఇస్తున్నాం మనము. దాదాపు 22 టైం. ఇది దాదాపు మనం 19 months లో 22 టైమ్స్ ఇస్తున్నాము. ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు, చాలా మంది అంటే హాస్పిటల్ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడు చెప్పినట్టే ఒక చిన్న ఏమంటే టెస్ట్ చేయాలంటే కూడా హాస్పిటల్స్ 10,000 కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. అట్లాంటిది మనకు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా అంటే మనకు మొత్తం కాకుండా సగమైన రిలీఫ్ దొరుకుతుంది. దానికోసం మనం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన కాదు, ప్రతి పేద ప్రజల కోసం ఎవరు ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వాళ్ళకు ఒక రిలీఫ్ లెక్క ఉంది. ఇంకొకటి, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కంపల్సరీ ఎవరన్నా మన వార్డ్ ఇన్ఛార్జెస్ ఉన్న, కౌన్సిలర్లు ఉన్న వాళ్ళ త్రూనే రావాలండి. మీరు డైరెక్ట్ వచ్చేసి మా వాళ్ళు అనే కాదు. ఎందుకంటే మాకు ఎవరు ఇస్తున్నారో కంపల్సరీ మాకు ఈ ఫలానా వ్యక్తి ఇస్తున్నారని మనకు నోటిఫికేషన్ ఉండాలి. దానికోసం వార్డు ఇన్ఛార్జెస్ కానీ, గ్రామాల్లో గ్రామ పెద్దలు కానీ, లేకపోతే వార్డు కౌన్సిలర్స్ కానీ వాళ్ళ త్రూనే రావాలండి. మీరు డైరెక్ట్ వచ్చేసి మా బంధువులు అంటే కుదరదు అట్లా కంపల్సరీ. ఎందుకంటే మాకు ఎవరికి మనం ఇస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ అని మనకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలని, దానికోసమే ఖచ్చితంగా మీరు డైరెక్ట్ వచ్చి ఇవ్వడానికి లేదండి. ఇంకొకటి, ఎవరన్నా కానీ మళ్ళీ చెప్తున్నాను, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు ఎవరికి ఏం డబ్బులు ఇచ్చే అవసరం లేదు. ఇది మీకోసం, పేదల కోసం ఇది ఫ్రీ అండి. దీంట్లో ఎవరన్నా కమిషన్ అడిగితే కూడా మీరు డైరెక్ట్ వచ్చి మనకు ఆఫీస్ లో చెప్పొచ్చండి. దీంట్లో ఎవరికి ఏమి ఇయ్యే అవసరం లేదు, ఇది మీకోసమే అండి. మండలం అయితేనేమి, నంద్యాల టౌన్ అయితేనేమి, మీరందరికీ కూడా ఒకేసారి ఇక్కడ చెక్కులు పంచేదానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమానికి చెక్కులకు తీసుకుండడానికి వచ్చిన ప్రతి ఆరోగ్యం బాగలేక ఎన్నో విధాలుగా ఇబ్బందులు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే గతంలో కూడా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఫస్ట్ డైట్ గురించి మాట్లాడతాను అధ్యక్ష, దాంతో బీఎడ్కి వస్తాను. ప్రధానంగా అధ్యక్ష, డైట్లో ఉన్న వేకెన్సీస్ అన్ని డెప్యుటేషన్ మార్గంలో ఫిలప్ చేస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు ఏంటంటే కరికులం మీరు అప్డేట్ చేశారని అడిగారు అధ్యక్ష. కన్సల్టేషన్స్ అన్ని ఫిబ్రవరి మాసంలో మనం నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఈ నెలలో జరిగింది.
మళ్ళీ ఈ నెల 26, 27లోనే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ కన్సల్టేషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత న్యూ కరికులం రివైజ్ చేసి అది అమలు చేస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష మేము చూసేది ఏంటంటే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్, FLN ప్రయారిటీ, ఎక్స్పెరిమెంటల్ పెడగాలజీ, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇండియన్ ఈథోస్ ఇంటిగ్రేషన్ అంటే ఈ చాలా కీలకమైందని మేము భావిస్తున్నాం. ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసి అమలు చేస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా BEdకి వచ్చేగల అధ్యక్ష ఆల్రెడీ మేము FRS అనేది అమలు చేస్తాం జరిగింది. FRS ఆల్రెడీ అమలు చేస్తాం జరిగింది. ఇంతేకాకుండా ఇంజనీరింగ్ కూడా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఫీ రీయింబర్స్మెంట్ పెట్టినప్పుడు తప్పనిసరిగా పిల్లలు అటెండెన్స్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక అక్కడ FRS అమలు చేయాలనే నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు మెథడాలజీ, పెడగాలజీ టైం టు టైం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన మనం SCRTని బలోపేతం చేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ లో కరికులం ప్రతి సైకిల్ అప్డేట్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దాంతో భాగంగా ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంది. డైట్స్ ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా మీరు చూస్తే ట్రైనింగ్ సెంటర్ లో ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. వివరాలు రెడీగా లేవు. బట్ డైట్ ని కూడా బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన వసతులు కల్పించాలి. నేను ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా పంపిస్తానని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా టీచర్ రిక్రూట్మెంట్ కి వచ్చి అధ్యక్ష 2019 నుంచి 24 మధ్యలో రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. డైట్ గానీ, BEd గానీ, BPEd గానీ ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష. కానీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు నియమించడం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఆఫర్ లెటర్లు ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి సంవత్సరం రిటైర్మెంట్స్ చూసుకుని DSC నిర్వహించాలని నిర్ణయం కూడా తీసుకున్న అధ్యక్ష. పిల్లల పైన ఎక్కువ ప్రెషర్ ఉంది. ఆ ఎక్కువ ప్రెషర్ ని మనం ఎట్లా తగ్గించాలని దానిపైన గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. ప్రధానంగా సాటర్డేని నో బ్యాక్ డేగా ప్రకటిస్తాం జరిగింది. అంతేకాకుండా చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలపైన మనం సలహాదారుగా నియమిస్తాం జరిగింది. ఆయన ప్రవర్తనలు కూడా ఇప్పుడు ఆయన బాగా చెప్తాం జరుగుతుంది. ఇప్పుడు ఒకప్పుడైతే నెలకు ఒకటి చెప్పారు, ఇప్పుడు ప్రతి వారం చెప్తున్నారు. అది ప్రతి పాఠశాలకు కూడా తీసుకెళ్లిన లక్ష్యంతో మేము ఉన్నాం. అంతేకాకుండా పుట్టపర్తి సాయిబాబా గారి ట్రస్ట్ ద్వారా అధ్యక్ష మనం రాగి మాల్ట్ అందజేస్తున్నాం. అగ్రిమెంట్ కూడా ఇప్పుడు రెన్యూ చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళని కేవలం రాగి మాల్టే కాదు, ఆయన ఏదైతే ప్రవర్తనలు ఉన్నాయో అవి కూడా మన పుస్తకాల్లో పెట్టి నైతిక విలువల్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో భాగంగా అధ్యక్ష మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం అధ్యక్ష. మారుతున్న కాలంలో సూసైడ్లు జరుగుతున్నాయి. మెంటల్ హెల్త్ పైన ఎర్లీ డిటెక్షన్ కి ఒక AI టూల్ వాడి ఎర్లీ డిటెక్షన్ అంటే వనరబుల్ గ్రూప్ ఏంటి అనేది AI టూల్ ద్వారా తెలుసుకుని ఎర్లీ ఇంటర్వెన్షన్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా పోలో రన్ డైట్ గురించి గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష. తప్పనిసరిగా నేను వివరాలు తెలుసుకుంటాను. అవసరమైన స్టాఫింగ్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే డైట్ ని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్ర విభజన వల్ల మనం ఎంత నష్టపోయానే దానికి ఉదాహరణ డైట్స్, ఉదాహరణ SCRT. బొత్స గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా విద్యాశాఖ మార్చులుగా చేశారు, ఆయన కూడా తెలిసి విషయం. SCRT విభజన తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మనకున్న సిస్టమ్స్ ప్రాసెస్ కానీ అన్ని కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. అసలు 10 సంవత్సరాల తర్వాత మొదటిసారి SCRTని బలోపేతం చేస్తాం. కరికులం బయట వాళ్ళు చెప్తాం కానీ మనమే బలోపేతం చేయాలి, మన ఉపాధ్యాయులనే పెట్టాలని. విభజన వల్ల ఎంత నష్టపడే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రత్యేకంగా అధ్యక్ష రాబోయే సంవత్సరంలో 3 డైట్స్ ని ప్రత్యేకంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మేము ఆల్రెడీ టేకప్ చేసాం అధ్యక్ష. మిగతా డైట్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాం జరుగుతుంది. ఓకే, గౌరవ సభ్యులకు గమనిక. అందరికీ నమస్కారం. ఈ రోజు మీ JKR సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ JSS బ్రహ్మానందచారి
జిల్లాల ప్రాథమిక పాఠశాల యందు జిల్లాల పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తూ రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న ప్రసాదయ్య గారికి ఈ రోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా వచ్చేసి ఒక జిల్లాల పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందడం చాలా సంతోషం అని చెప్పి మీ బ్రహ్మానందచారి అంటాడు. ఈ అవార్డుకు కారణం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను పనిచేసే ఉద్యోగంలో కృషి, పట్టుదల, శ్రమతోనే అవార్డు సాధించవచ్చని, పోస్ట్ ఆఫీస్ సేవలు తగ్గిపోతున్నాయనే తరుణంలో పోస్ట్ ఆఫీస్ సేవలు మేము కూడా చేస్తాం అనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిగా గుర్తింపు పొందిన ప్రసాదయ్య అందరూ కూడా ఆదర్శంగా చేసుకుని తమ శాఖలో అటువంటి కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మానందచారి అంటాడు. ఎందుకనంటే ఒక కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సొంతం చొక్కా కోటు తొడగడం, అలాగే ముఖ్యమంత్రి సన్మాన పత్రం అందజేయడం, మరొక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు సన్మానం చేయడం కూడా చాలా సంతోషమని, ఇది జిల్లాల ప్రజలకే కాదు నంద్యాల స్థాయిలో కూడా ఈ అవార్డు వచ్చినట్లని చెప్పి మీ బ్రహ్మానందచారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అలాగే ప్రసాదయ్య ఇంకా ఫ్యూచర్ లో అనేక అవార్డులు పొందాలని చెప్పి మీ బ్రహ్మానందచారి విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి అవకాశానికి నాకు అవకాశం ఇచ్చిన హెచ్ఎం మేడం గారికి ఇక్కడ అందరికీ నమస్కారం. ఈ రోజు మనం జిల్లెల గ్రామంలో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి స్థానిక ప్రాథమిక పాఠశాల యందు రాష్ట్ర స్థాయి ఉత్తమ పోస్ట్ మాస్టర్ గా అవార్డు పొందిన ప్రసాదయ్య మన ముందున్నాడు. నమస్కారం స్వామి. మీరు ఈ అవార్డు రావడానికి కారణమేమి? మీరు ఎటువంటి కృషి చేసినారు? ఈ గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తితో కలవడం జరుగుతుంది. ఆర్డీ విషయాలు కానివ్వండి, అంటే సేవింగ్స్ బ్యాంక్ పరంగా. తర్వాత వచ్చేసి తిమ్మాపురం, నాకు ఇక్కడ విలేజ్, ఆమ్లెట్ విలేజ్. ఆ గ్రామంలో కూడా ఇంటింటికి తిరుగుతూ మనం అకౌంట్లను ఓపెన్ చేయడం, ఇవి చేస్తడం వల్ల ఇది సక్సెస్ కారణమైంది. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా నాకు సహాయ సహకారాలు అందించడం వల్లనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగాను. చాలా సంతోషం. మీకు జ్యోతిరాదిత్య గారు కేంద్ర మంత్రి గారు చొక్కా మీకు కోటు దొరికినప్పుడు కలిగిన ఫీలింగ్స్ ఏంటి? ముఖ్యంగా నేను ఈ అవార్డుకి ఎంపిక అవుతాననేది నాకు తెలియదు. ఇది రాష్ట్ర స్థాయిలో పూర్తిగా తీసినటువంటిది ఈ యొక్క అవార్డుకి ఎంపిక. అంటే అకౌంట్ల విషయంలో మన జిల్లాల పోస్ట్ ఆఫీసును ముందు రావాలి తెచ్చుకోవాలి. మా ఎవరి యొక్క సహాయకులు మధ్యాహ్నం భోజనం
ఈ ఫిల్టరింగ్ వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. నా పేరు నరసింహరాజు, మా తిమ్మాపతి గ్రామం, నంద్యాల జిల్లా తెన్నుపాటి మండలము. గత 6 సంవత్సరాల నుంచి మాకు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ వేయడం వల్ల మా అయ్యగారు మా మీద ఎంతో జాలి కలిగి మంచినీళ్ళ సౌకర్యం లేనందువల్ల మా అయ్యగారు మాకు ఇది స్థాపించి మాకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించారు. మా అయ్యగారికి చాలా ధన్యవాదాలు. మంచినీళ్ళ సౌకర్యం మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, దీనివల్ల మేము చాలా ఉపయోగపడుతున్నాము. నా పేరు బివి రావుసుబాయ్ అండి, మా తిమ్మాపతి గ్రామం. గత 30 సంవత్సరాల నుంచి మేము చెరువు నీళ్ళే తాగుతుండే వాళ్ళము. ఈయన బాబు గారు వాటర్ ప్లాంట్ వేయడం వల్ల ఈ 5-6 సంవత్సరాల నుంచి మేము మినరల్ వాటర్ తాగలుగుతున్నాము. చాలా వరకు ఉపయోగకరంగా ఉంది. ధన్యవాదాలు. మాది నంద్యాల జిల్లా దొన్నపాడు మండలం ఉమాపత్రం గ్రామం అండి. ఈ గ్రామం స్థాపించి 1964లో ఈ గ్రామం స్థాపించడం జరిగింది. అప్పట్లో కేసీ కెనాల్ వాటర్ వచ్చేసి రేవణం బ్రాంచ్ కింద మా ఊరు ఉంటుంది. సుమారు సంవత్సరానికి 11 నెలలు వాటర్ వచ్చేదండి ఆ రోజుల్లో కెనాల్కు. కానీ తర్వాత తగ్గిపోతూ ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అలా వస్తున్నాయి కాలువకు వాటరు. కానీ మాకు డ్రింకింగ్ వాటర్కి వచ్చేసి బోరు అనేది మాకు పడదు. 500 అడుగులు వేసినా కానీ గవర్నమెంట్ 4-5 సార్లు బోర్లు వేసినా ఎక్కడ డ్రింకింగ్ వాటర్ అనేది పనికిరాలేదు. అంత ఫ్లోరైడ్ వాటరు, ఉప్పు నీళ్ళు అట్లా ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా మేము చెరువులు తవ్వించుకొని ఊళ్ళో 3 చెరువులు ఉన్నాయి, గ్రామ చెరువులు, చిన్న చెరువులు. ఆ వాటర్ ఫిల్ చేసుకుని అదే వాటరు 6 నెలలు 7 నెలలు వాడుకుంటూ వస్తున్నాము. కానీ ఆ వాటర్ ఒక నెల రోజులకే కలర్ చేంజ్ అయిపోయి మొత్తం ఆల్గే ఇవన్నీ ఫామ్ అయిపోయి తాగడానికి పనికి రాకుండా కనీసం స్నానానికి కూడా పనికిరానటువంటి పరిస్థితుల్లో నేను నా సొంత ఖర్చులతో నా పొలంలో 1 ఎకరం చెరువు తవ్వించి ఒక వాటర్ ప్లాంట్ పెట్టి డ్రింకింగ్ వాటర్కి ఎంతో ఉపయోగపడుతుందని చేశాను. కానీ అది కూడా స్టోరేజ్ వాటర్తో ఈ ఫిల్టర్లు పనిచేయకుండా ఫిల్టర్లు జామ్ అయిపోయి నెలకు 10 నుంచి 15 వేల రూపాయలు కరెంటు బిల్ ఛార్జెస్ వస్తున్నాయి. దానికి ఒక సంవత్సరం రోజులు అలాగే చేస్తూ ఆ రిస్క్ తీసుకోలేక మా గ్రామం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటే కృష్ణాపురం గ్రామంలో బోరు వేయించుకుని ఆ గ్రామం వారి సహకారంతో మా గ్రామస్తుల సహకారంతో అక్కడ బోర్ వేయించుకుని అక్కడి నుంచి పైప్ లైన్ తీసుకుని అక్కడ సబ్మెర్సిబుల్ మోటరు, అక్కడ 1 మీటరు, ఇక్కడ దీనికి 1 మీటరు ఫిట్ చేసుకుని ఇక్కడ ఆ వాటర్తో ఫిల్టర్ వాటర్ అనేది తీస్తున్నాము. దానికి ఏమవుతుందంటే అక్కడ 5,000 రూపాయలు 6,000 రూపాయలు కరెంట్ బిల్లు, ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ ప్లాంట్కి 5-6 వేల రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది. మరలా మెయింటెనెన్స్ ఖర్చులు, ఇక్కడ ఉండే వాచ్మెన్ ఖర్చులు ఇవన్నీ చాలా ఎక్కువ వస్తున్నాయి. రెండోది కరెంట్ బిల్లు వచ్చేసి 2 కేటగిరీ కింద, అక్కడ 2 కేటగిరీ, ఇక్కడ 2 కేటగిరీ పవర్ ఛార్జెస్ ఎక్కువ వస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది ఏ ఆఫీసర్ని అడిగినా, ఏ గవర్నమెంట్ దగ్గరికి పెట్టినా, ఏ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పట్టించుకోలేదు. ఎవరు ఎలాంటి ఫండ్స్ కానీ ఏది అడగలేదు. మొత్తం నా సొంత ఖర్చులతోనే దీన్ని నిర్వహిస్తున్నాను. దాని గురించి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ, ఎలక్ట్రిసిటీ వాళ్ళ ఎవరు ఏ విధంగా సహకారం నాకు అందించట్లేదు. నేను బెంగాల్ గ్రామం వ్యవసాయం చేస్తూ బెంగాల్ గ్రామం శనగ, జొన్న, పత్తి ఇవన్నీ వేసేవాడిని. ఈసారి ఆర్ఈఆర్ఎస్ నంద్యాల వాళ్ళ ద్వారా 810 తెల్లశనగలు 14 ఎకరాలు, 857 ఎర్రశనగ 8 ఎకరాలు వేశాను. కొంచెం వర్షాభావం వల్ల కొంచెం పైరు వేయడానికి లేట్ అయినా కానీ ధైర్యం చేసి వేశాను. వేసినందుకు మంచి దిగుబడి వచ్చింది. ఎలా వచ్చిందంటే ఎర్రశనగ వచ్చేసి 13 క్వింటాల 20 కేజీల వరకు పర్ ఏకర్కి దిగుబడి వచ్చింది. తెల్లశనగ వచ్చేసి 14.5 క్వింటాలు వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. లాంగ్ ఫామ్ బ్రీడర్ గారు మొన్న వచ్చి చూసి వెళ్ళారు. పైరు చాలా బాగా హార్వెస్ట్ చేసే రోజు వచ్చారు, చాలా బాగుందన్నారు పైరు. సీడ్ సైజు కూడా చాలా చాలా మంచిగా వచ్చింది. అవుటర్న్ బాగుంది, ఒకే సైజు ఉంది. అండర్ సైజు కానీ ఎలాంటి పచ్చగింజ కానీ లేకుండా చాలా బాగా వచ్చింది. ఏది ఎర్రశనగ. తెల్లశనగ కూడా చాలా మంచిగా అంటే 14 క్వింటాల్స్ 50 కేజీస్ వచ్చింది పర్ ఏకరు. సీడ్ కూడా చాలా ఓవర్ సైడ్ వచ్చింది అని అంటున్నారు. మంచి సైజు వచ్చింది, అవుటర్న్ బాగుంది, చాలా బాగుంది. ఈ వెరైటీలు వేయడానికి ఆర్ఈఆర్ఎస్ వాళ్ళు కానీ లాంగ్ ఫార్మ్లో వచ్చిన ఆ బ్రీడర్ గారు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అది విషయం. పెట్టుబడి ఎంత వచ్చింది? పెట్టుబడి సుమారు 40-45,000 వచ్చిందండి. లేబర్తో ఈ వర్కర్స్తో చాలా పెట్టుబడి ఎక్కువ వచ్చింది. రెండోది స్ప్రేయింగ్ కూడా నేను ట్రాక్టర్తో చేపిస్తూ డ్రోన్తో 2 టైమ్స్ చేశాను. ట్రాక్టర్ స్ప్రేయింగ్ 2 టైమ్స్ చేశాను. ఈసారి పురుగు అనేది ఏం సోకలేదు, తెగులు కానీ పురుగు కానీ ఏం సోకలేదు. మినరల్స్ నేను కొంచెం 2 టైమ్స్ కొంచెం ఎక్కువ ఇచ్చాను పైరు మీద. రెండోది పెట్టుబడి కొంచెం ఎక్కువైంది. రేటు మాత్రం చాలా తక్కువగా ఉందండి. 5,000 కంటే ఎక్కువ రేటు పోవట్లేదు.
కనీసం 7,000 ఉంటే గవర్నమెంట్ రేటు కూడా 5,850 రూపాయలు అంటున్నారు. ఇంకా తీసుకోవటం లేదు, టైం ఉందంటున్నారు. కానీ గిట్టుబాటు కాదండి. ఇప్పుడు యాక్చువల్గా నేను సొంత పొలం కాబట్టి నాకు ఏదో 5,000 10,000 కంటే ఎక్కువ మిగలదు. అదే కౌలుకు తీసుకునే వాడికి కౌలు రేట్ వచ్చేసి 20,000 నుంచి 30,000 వరకు ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ రేట్ల ప్రకారం అయితే ఎకరానికి 10,000 రూపాయలు లాసిపోతారు కౌలుదారులు అయితే. సొంత పొలం కాబట్టి 5,000 10,000 మిగిలేది. ఇది కూడా అది నేను ఎక్కువ ఆర్థిక వ్యవసాయం చేసినా 5,000 10,000 కూడా ఈ వ్యవసాయదారుడికి అంత ఎక్కువ మొత్తమేం కాదు మిగులు అనేది. అది కొంచెం గవర్నమెంట్ ఆలోచన చేస్తే బాగుంటుందని నా ఆలోచన అండి. The body is from rice, potato, sugar, bread, and meat. Proteins to the body. Science, sir. Lucky draw, sir. पेरेंट्स का सब है अच्छा अच्छा देखे में गाना लगा उन्होंने लगे थे ये लगे थे ओके ना ना इनके थे करंट लगता है श्रीशैलम डैम ओके ये तेरे इसमें से आता नहीं है ये ऑन करना ऑन कर रहा हूँ कुछ ऑन करना तो डैम आ रहा यहाँ जरा दे हो गया ये क्या भाई श्रीशैलम डैम एक्सप्लेन करो My prior name is Salem Dam. Salem Dam is a multi-purpose dam located वीडियो हाँ बोलो सॉरी हाँ बोलो बोलो गुड ये क्या है
గుడ్ మార్నింగ్. In all plants, it is there. क्या है? తరగతి పేద పిల్లలందరికీ ఎంతో వారిలో విద్యా విలువల్ని నేర్పించడంతో పాటు సైన్స్ యొక్క ఆలోచనలు రేకెత్తించి సైన్స్ మానవాళి జీవన ప్రమాణాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి మా ఉపాధ్యాయ బృందం వారందరికీ చక్కటి బోధనా పద్ధతుల ద్వారా ఈ సైన్స్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం వారందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ మా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే మన్నించి వచ్చినందుకు ఎన్ఎండి ఫయాజ్ గారిని మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాం. నడిగడ్డ యందు స్పార్క్ ఎడ్యుకేషనల్ సైన్స్ ఫేర్ కి విచ్చేసిన రాష్ట్ర తెలుగుదేశం యువ నాయకులు శ్రీ ఎన్ఎండి ఫయాజ్ గారికి, అలాగే ఇక్కడ ఆసీనులైన వివిధ స్కూల్ కరస్పాండెంట్ మిత్రులకు, అలాగే అన్నతో పాటు వచ్చిన వివిధ పెద్దలకు అందరికీ ఈ సైన్స్ ఫేర్ కి విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా సార్ గారు కూడా మంత్రివర్యులు గారు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వచ్చేవారు. సో శాసనసభ సమావేశాలు ఇంగిత కార్యక్రమాలు ఉండడం వల్ల, అలాగే గత 10 సంవత్సరాల నుంచి మేము ఫిరోజ్ అన్నకు ప్రతి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో ఈరోజు ఫయాజ్ అన్న కూడా మాకు రావడం చాలా ఆనందదాయకం. మా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్, విజ్ఞాన, వైజ్ఞానికి సంబంధించిన, తర్వాత వ్యవసాయం, విద్యుత్, ప్రత్యేక ప్రతి రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించడం వల్ల సో వాళ్ళలో ఆలోచన రేకెత్తే విధంగా భవిష్యత్తులో భావి సైన్స్ విజ్ఞానం తర్వాత అలాగే సైంటిస్టులుగా తయారు కావడానికి, ఇంకా రకరకాలుగా భావి పౌరులుగా దేశానికి సేవలు అందించే విధంగా వాళ్ళలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తే విధంగా వైజ్ఞానిక రంగం తర్వాత టెక్నాలజీ సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందానికి, తర్వాత ఈ సైన్స్ ఫేర్ కు సహకరించిన తల్లిదండ్రులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫయాజ్ అన్న గారికి, అందరికి వివిధ కరస్పాండెంట్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యానికి, టీచర్లకి, ఇక్కడ స్టాఫ్ కి, ఇక్కడ పిల్లలకి అందరికీ నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞత, నమస్కారం. మనం చూసే పిల్లలు చాలా ఎంకరేజింగ్ గా సైన్స్ ఫేర్ నడిపారు. పిల్లలు చాలా బాగా చేశారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఈ ప్రిన్సిపల్ స్టాఫ్ తరఫు నుంచి ఎప్పుడు ఉండాలి. మనకు తెలుసు మనం యాక్చువల్ గా ఈ కాలంలో సైన్స్ నే నమ్ముకోవాలి. మనం 100 సంవత్సరాల ముందు చూసాం. మనం 100 సంవత్సరాల ముందు ఒక 35 years కి అందరు చచ్చిపోయారు. మీకు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ ఓన్లీ 35 years. కానీ ఇప్పుడు ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 years ఉంది. ఎందుకంటే అది సైన్స్ వల్లనే అయింది. మన మూఢనమ్మకాలు ఏమున్నా నమ్మకూడదు. మన మూఢనమ్మకాలు చాలా ఉన్నాం. ఇప్పుడు కూడా చాలా మూఢనమ్మకాలు నమ్ముతున్నాం. అది లేకుండా మనం సైన్స్ నమ్ముకోవాలి. సైన్స్ నమ్ముకుంటేనే మన ఫ్యూచర్ ఉంటుంది. మనం చూసాం చైనా లాంటి కంట్రీలు ఎక్కడికో వెళ్ళిపోయి మనం ఇంకా చాలా వెనకలబడి ఉన్నాం. మనం సైన్స్ నమ్ముకుంటే మనం ఎక్కడికో పోతామని కోరుకుంటూ మీ పిల్లలకి మీ స్టాఫ్ చాలా ఎంకరేజ్ చేయాలి, చాలా నేర్పియాలి. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలకు కూడా నేను రిక్వెస్ట్ చేసే ఏమంటే ఇక్కడ ముస్లిం అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చూసాం మనం 10th క్లాస్ అయిపోతేనే మానేస్తారు చాలా మంది పేరెంట్స్ కూడా. వీళ్ళు స్టాఫ్ వాళ్ళకి ఈ స్టాఫ్ ప్రిన్సిపల్ అందరు వాళ్ళు ఎంకరేజ్ చేసి ఫర్దర్ స్టడీస్ చేయాలని వాళ్ళని ఎంకరేజ్ చేయమని కోరుకుంటూ, వాళ్ళకు కూడా బాగా చదువులు చేయాలి, వాళ్ళు జాబ్ చేయాలని, మా ముస్లిం అమ్మాయిలు జాబులు చేయాలని కోరుకుంటూ ఈ స్టాఫ్ అందరినీ వాళ్ళని ఎంకరేజ్ చేయమని మళ్ళీ కోరుకుంటూ నన్ను మళ్ళీ ఆహ్వానించినందుకు మళ్ళీ కృతజ్ఞతలు. నమస్కారం. उठाया था
అన్నా वीडियो फोटो दो ओके 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 सर हाँ ओके सर ओके ओके వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈ రోజు నుంచి మేము 23, 24, 25 ప్రాజెక్టు లెవెల్లో రిలే నిరాహార దీక్షలు మా యొక్క డిమాండ్స్ కోసమే ఈ రోజు నుంచి చేయడం జరుగుతున్నది. కానీ ఈ రోజు మేము నిన్నటి నుంచి సిఐ సార్ని కానీ డిఎస్పీ మేడం గారిని అందరినీ పర్మిషన్ అడగడం జరిగింది. కానీ పర్మిషన్ ఇవ్వనందుకు ఈ రోజు మేము ఇలా ఎండలో కూర్చొని మండుటెండలో కూర్చొని శాంతియుతంగానే రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పినా కూడా మాకు పర్మిషన్ ఇవ్వకోకుండా ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని మా డిమాండ్స్ నెరవేర్చుకోవడం కోసం గవర్నమెంట్ కు మేము తెలియజేయడానికి ఈ రోజు ఈ మండుటెండలోనే సుమారుగా 150 మంది అంగన్వాడీ టీచర్లను రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. కానీ ఇంతవరకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయినా కూడా మా జీతాలు పెంచలేదు. సరైన మా యొక్క డిమాండ్స్ ఏవే కానీ నెరవేర్చలేదు. ఈ అధ్యక్షత వహించి మన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 23 నుండి 27వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేయాలని మరి రాష్ట్రం పిలుపిచ్చింది. ఈ పిలుపులో భాగంగా మరి ఈ రోజు శాంతియుతంగా మేము చేయాలని నిరాహార దీక్షకు వస్తే ఎన్నో అడ్డంకులు ఆటంకులు ఉంటున్నాయి. మరి మేము ఆడవాళ్ళమే కదా. 2019 నుండి ఇంతవరకు మాకు జీతాలు పెంచలేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. 42 రోజుల చారిత్రాత్మక సమ్మె ఇదే ప్లేస్ లో అక్కడ చేయడం జరిగింది. అక్కడంతా డెవలప్ అయింది, హోటళ్లు అన్నాయి, కానీ మేము మాత్రం డెవలప్ కావడం లేదు. మా జీతాలు అరకొరగానే ఉంటున్నాయి. నెల సక్రమంగా రావడం లేదు. టీఎల్ లేవు, డిఎల్ లేవు. రోజు మనం ఆఫీస్కు ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. మరి అనేక పనుల భారం మా మీద పడుతుంది. వీటిని అన్నింటినీ ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళ పనులు చేయించుకుంటూ మమ్మల్ని చాలా నిర్లక్ష్యానికి రోడ్డున వదిలేశారు. ఈ రోజు ఆడవాళ్ళం రోడ్డున పన్నామంటే మాకు కడుపు నిండా జీతం ఉంటే మేము ఎందుకు పడతాం? కాబట్టి గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. మరి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని 42 రోజుల సమ్మెల దగ్గరికి వచ్చి మీకు ఏవైతే మీ హామీలు ఉన్నాయో వాటినన్నింటినీ నెరవేరుస్తామని తెలుగుదేశం నాయకులు ఆ రోజు వచ్చి మరి సమ్మెలో మమ్మల్ని అందరినీ అడగడం జరిగింది. కానీ మరి ఇన్ని నెలలైతున్నా ప్రభుత్వం వచ్చి మా యొక్క సమస్యలు అనేది పట్టించుకోవడం లేదు. మాటికి మేము ఎన్నో రోడ్ల మీద పడుతున్నాం, సమ్మెలు చేస్తున్నాం. మరి మా 4 కోడ్లు ఏవైతే పెట్టినారో మమ్మల్ని కనీసము ఇక్కడ కూర్చొని మాట్లాడనీకి లేదు, ధర్నాలు చేయనీకి లేదు. ఇంత నిర్బంధం చేస్తున్నారు. మరి డిఎస్పీ మేడం గారు కూడా మమ్మల్ని గుర్తించాలి. మేము ఈ రోజు కడుపు మండి ఎందుకు వచ్చినామంటే మీరు కూడా మమ్మల్ని గుర్తించండి. రేపు ఎల్లుండి కూడా ప్రాజెక్టు పరిధిలో మేము ఈ సమ్మెలు చేస్తున్నాము, ఈ దీక్షలు చేస్తున్నాము. మరి 26, 27 కూడా జిల్లా వ్యాప్తంగా దీక్షలు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మాకు అన్ని అనుకూలమైతే మేము ఎందుకు ఈ విధంగా చేస్తామనేది గుర్తు పెట్టుకొని మాకు సదవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయి, కనీస వేతనం 26,000 కావాలని అడుగుతున్నాం. మేము లక్షలు అడగడం లేదే, లక్షలు తీసుకుంటున్నారు ఉద్యోగస్తులు కానీ మరి మేము అడగడం లేదే. నాకు కావాల్సినది 26,000 వేతనం కావాలని మేము అడుగుతున్నాం. మా యొక్క డిమాండ్స్ అవే అడుగుతున్నాం. కానీ 164 సూపర్వైజర్ పోస్టులు ఇంతవరకు ఫిలప్ చేయలేదు. మీ అంగన్వాడీ సెంటర్లు 1810 ఉన్నాయి, అవి కూడా ఫిలప్ చేయడం లేదు. అదే కాకుండా మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లు అయినారని జీవో ఇచ్చినారు తప్ప వాళ్ళకు ఫుల్ఫిల్ గా జీతం రాలేదు.
కాబట్టి ఇవన్నీ గుర్తించాలి. మేము ఈరోజు బయటకు వచ్చి అడుగుతున్నామంటే మా సమస్యలన్నీ పరిష్కారం చేసేంత వరకు మా పోరాటం నిరంతరంగా ఉంటుందని. గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ సమ్మెలోకి వెళ్ళిన సందర్భంగా అంగన్వాడీల ఛాంపియన్ల దగ్గరికి వచ్చి ప్రతి టీడీపీ నాయకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మీ సమస్యల పరిష్కారం కోసము టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. నెరవేర్చకపోతే మేము గెలిచిన తర్వాత రాజీనామా చేసేయడం కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేసేందుకు మీరు ముందుకు వస్తే మేము మీ ముందు నిలబడతామని చెప్పినటువంటి నాయకులందరూ ఈరోజు ఏమాత్రము నోరు మెదపడం లేదు. అందుకని గత 2 సంవత్సరాల కాలంలో అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన ఈ ప్రభుత్వము ఏమాత్రము నోరు మెదపడం లేదు. అందుకోసమే ఈ రోజు 23 నుంచి 27వ తేదీ వరకు జిల్లాలో నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పేసి మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే అంగన్వాడీల సత్తా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు గుర్రాలను తొక్కించి నీటి పిరంగులను ఉపయోగించి వీళ్ళపైన ఉసిగలిపితే ఏ విధంగా 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరమైనాడు, అదే రీతిలో ఈ రోజు కూడా నిర్లక్ష్యం చేస్తే అదే గతి తప్పక పడుతుందని చెప్పేసి సిఐటిగా హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా కానీ అంగన్వాడీలు కోరుకున్నటువంటి న్యాయమైన సమస్యలను వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. లేకుంటే 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వండి. అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా తల్లికి వందనము వర్తింపజేయాలా, ప్రీ స్కూల్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా వేసవి కాలంలో 4 రోజుల పాటు సెలవులు ఉంటాయి. వీళ్ళకు కూడా